జాగ్రత్త. ఈ మాట మనం ఎప్పుడు వాడతాం? ఏదైనా ఆపద మన ముందు ఉంటే జాగ్రత్త అని చెప్తాం. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఏ హాని కలగకుండా ఉండాలని కోరుకుంటాం. రోడ్ మీద ఏదైనా డేంజర్ ప్లేస్లు ఉంటే అక్కడ, ఏవైనా ట్రాన్స్ఫార్మ్స్ దగ్గర ఇలా విపత్తుకరమైన పరిస్థితులలో ఆపద సంభవింపక ముందే జాగ్రత్త పడి ఉంటే అలా జరిగి ఉండేది కాదు అనుకుంటూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే జాగ్రత్తలు ఉన్నాయంటే అక్కడ డేంజర్ జోన్ ఉందని అర్థం. ఇవన్నీ భౌతికంగా ఈ లోకంలో వాడతాం, కానీ ఆత్మీయంగా మన ఆత్మ డేంజర్లో పడకుండా ఉండాలి అని దేవుడు కొన్ని జాగ్రత్తలు బైబిల్లో వ్రాయించారు. అవి కొన్నైనా మనం తెలుసుకోవాలి. వీటిని బట్టి మనం జాగ్రత్త పడితే అసలు చావు లేని మన ఆత్మీయ జీవితం నిత్యం దేవుని యందు సంతోషంగా ఉంటుంది. అవేంటంటే 2 పేతురు పత్రిక 3:14 ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఈ లోకం మనం ఎలా బ్రతికినా వేలెత్తి చూపిస్తుంది. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని ఈ లోకాన్ని చూసి రాజీ పడిపోయి బ్రతకకుండా నీ దేవుని దృష్టికి నిష్కలంకంగా నిందారహితంగా, అంటే దేవునికి ఎలాంటి అభ్యంతరం నీలో లేకుండా పాపము లేని జీవితం మనం జీవించేలా జాగ్రత్త పడాలి. రెండవదిగా 2 యోహాను పత్రిక 8 మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే దేవుడు మన మధ్య ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేశారు, వాటిని చూసాము, పొందుకున్నాము. కానీ అవి మన మనసులో చెదిరిపోకుండా పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్త పడాలి అని వాక్యం చెప్తుంది. మూడవది, విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. దీని అర్థం విగ్రహములు అంటే మన కంటికి కనిపించే బొమ్మలు, రూపాలు మాత్రమే కాదు, మన దేవుని కంటే ఎక్కువగా మన మనస్సు దేని వైపు త్రిప్పబడుతుందో అది మనకి విగ్రహమే. అది మనిషి అయినా, వస్తువు అయినా, మనం అధిక సమయం కేటాయించే సెల్ ఫోన్ అయినా. ఎందుకంటే ఒక రోజులో దేవునితో కంటే ఎక్కువ సమయం వాటితోనే మనం గడుపుతూ వాటిని కొలుస్తూ ఉంటాం. కాబట్టి దేవుడి నుంచి దూరం చేసేది ఏదైనా అది మనకి విగ్రహమే. దీన్ని బట్టి జాగ్రత్త అని దేవుని వాక్యం ఆజ్ఞాపించింది. నాలుగవది, మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనం ఎన్నోసార్లు వాక్యాలు వింటాం, దేవుడు మనతో మాట్లాడతారు, వాక్యం ద్వారా గద్దిస్తారు. కానీ ఆ విన్న దానిని విడిచిపెట్టేసి మరలా దేవుని సిలువ వేస్తూనే ఉంటాం. అలా లోకంలో కొట్టుకుపోకుండా జాగ్రత్త పడమని దేవుడు సెలవిస్తున్నారు. ఐదవది, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. ఇది బోధించేవారు తమ బోధ విషయంలో, తమ ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వారికి 2 తీర్పులు ఉంటాయి. ఒకటి వారి వ్యక్తిగత ప్రవర్తన గురించి, అలాగే వారు చేసే సేవ గురించి. ఈ రోజుల్లో అలాంటి సేవకులు కరువైపోయారు. ఇప్పటికైనా సత్యాన్ని బోధించడమే కాకుండా సత్యములోని నడిచే సేవకులు లేవనెత్తబడాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఆఖరిగా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి శ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అన్నిటికంటే ఈ అంత్య దినముల్లో ముఖ్యమైనది ఈ విశ్వాసం ఒక్కటే. దీని ద్వారానే మనం సమస్తాన్ని జయించవచ్చు. దీని ద్వారానే మనము దేవుని యొద్దకు చేరగలం. కాబట్టి మనం జారిపోకుండా, ఈ విశ్వాసాన్ని విడుచుకోకుండా అంతవరకు నమ్మకస్తులంగా దేవునిలో నిలిచి ఉండాలని దేవుని వాక్యం విశ్వాస విషయంలో మనకి జాగ్రత్త అని చెప్తుంది. సో బీ కేర్ఫుల్.